హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారు. ఏమనంటే, అన్న బ్లూటంగ్ వచ్చింది జీవాలకు, వచ్చిన తర్వాత రికవర్ అయినాయి, అంటే తగ్గింది ఆ వ్యాధి, తగ్గినాక తిన్న తిండి నోట్లో నుండి ముక్కులో నుండి బయటకు వస్తుంది నెమరు వేస్తుంటే అని కామెంట్ పెట్టారు. అలాగే మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా నాకు కాల్ చేశారండి. అన్న, బ్లూటంగ్ మీ వీడియో చూసి ఆ మెడిసిన్ వాడి రికవర్ చేసుకున్నాము జీవాలను. బ్లూటంగ్ వస్తే రికవర్ అయిన తర్వాత ఇట్లా నోట్లో నుండి ముక్కులో నుండి ఈ కసర అనేది బయటకు వస్తుంది తిన్న తిండి అని నాకు చాలామంది కామెంట్ చేశారండి. వాళ్ళకు ట్రీట్మెంట్ చెప్పిన నేను, ఆ ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ జీవాలు హెల్తీగా ఉన్నాయి ఫ్రెండ్స్, అందరి బాగున్నాయి. మన నాకు కాల్ చేసి చెప్పారు. ఆ ట్రీట్మెంట్ ఏంటో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్. అంతకంటే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపులు ఉన్నా, మీకు తెలిసిన షీ ఫార్మర్ ఉన్నా షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే ఈ బ్లూటంగ్ వచ్చినప్పుడు జీవాలకు ఏమైందంటే, ఈ నోట్లో మొత్తం పుండ్లు ఉంటాయండి, అంటే పొక్కుల్లాగా వస్తాయి, నోరంతా పచ్చి వేస్తుంది. నోట్లో ఏ విధంగా పొక్కులు పొడిచి నోరంతా పచ్చి చేసి ఉంటుందో, తిండి తినయి నీళ్ళు తాగాయి కాబట్టి కడుపులో కూడా అదే విధంగా అల్సర్స్ తయారవుతాయండి. ఈ కడుపులో అల్సర్స్ తయారవడం వల్ల అవి తిన్న తిండి వాటికి డైజెషన్ అనేది కాదు. మనుషులకు కూడా అంతే ఫ్రెండ్స్. మనకు అల్సర్ ఉన్న వాళ్ళకు తిన్నామనుకోండి, ఏదైనా పులుపు తిన్నా కూడా మనకు డైజెషన్ కాక వామిటింగ్ వస్తుంది అనమాట, పుల్లటి బేగులిని వస్తాయి. అంటే వాటికి కూడా అంతే అన్నట్టు. ఈ కడుపులో అల్సర్స్ తయారయ్యి తిన్న తిండి డైజెషన్ కాక నెమరు వేస్తుంటే ఇట్లా బయటకు వస్తుంది ముక్కు నుండి నోటి నుండి. అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఏ డిసీజ్ వచ్చినా నేను ప్రతి వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్, ఏ డిసీజ్ వచ్చినా ఏ వ్యాధి వచ్చినా జీవాలు రికవర్ అయిన తర్వాత 3 to 5 days లివర్ టానిక్ త్రాగించండి ఖచ్చితంగా అని నేను ప్రతి వీడియోలో చెప్తానండి. ఒకవేళ మీరు ఈ లివర్ టానిక్ 3 to 5 days వాడినా కూడా తగ్గలేదనుకోండి, అంటే ఈ లివర్ టానిక్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ డిసీజ్ వచ్చినప్పుడు మనం ఇచ్చే మెడిసిన్ కానీ ఇవన్నీ లివర్ మీద ఎఫెక్ట్ పడతాయి. ఎఫెక్ట్ పడ్డప్పుడు లివర్ పనితనం అనేది తగ్గిపోయి డైజెషన్ కాదనమాట. అదే ఒక 3 to 5 days మనం లివర్ టానిక్ ఇచ్చినాం అనుకోండి, లివర్ మంచిగా ప్రిపేర్ అవుతుంది, మంచిగా ఆకలి అయితే మంచిగా మేస్తాయి. కాబట్టి లివర్ ప్రిపేర్ కావడానికి లివర్ టానిక్ ఏమని చెప్తాను. ఒకవేళ మీరు ఇచ్చినా కూడా అదే విధంగా వామిటింగ్ అవుతుంది అనుకోండి. వామిటింగ్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ రూమెన్ఎఫ్ఎస్ అనే టాబ్లెట్స్ దొరుకుతాయండి. ఇవి అవే ఫ్రెండ్స్, ఈ రూమెన్ఎఫ్ఎస్ అనే టాబ్లెట్ ఇవి దొరుకుతాయి. ఇది ఏం చేయాలంటే, ఒక టాబ్లెట్ వచ్చేసి ఉదయము ఆఫ్ వేయండి, సాయంత్రం ఆఫ్ వేయండి. ఈ విధంగా 3 days వేయండి. ఈ రూమెన్ఎఫ్ఎస్ వల్ల లాభం ఏంటంటే, ఈ టాబ్లెట్ జీవాలకు వేసినప్పుడు ఏమైందంటే, వాటి కడుపులో ఈ వ్యాధి వల్ల ఏమైందంటే చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది. చెడు బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది అనమాట ఈ టాబ్లెట్ వల్ల. మనం అన్ని మెడిసిన్ వాడినప్పుడు, జీవానికి వ్యాధి వచ్చినప్పుడు అన్ని మెడిసిన్ వాడతాం కదా ఫ్రెండ్స్, యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వాడడం వల్ల ఏమైందంటే, ఈ మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది, చెడు బ్యాక్టీరియా అనేది ఎక్కువైపోయి ఆ విధంగా నెమరు బయటకు వస్తుంది. కాబట్టి ఈ టాబ్లెట్ వేసినట్టయితే, ఈ రూమెన్ఎఫ్ఎస్ వేసినట్టయితే మంచి బ్యాక్టీరియా పెరిగి చెడు బ్యాక్టీరియా తగ్గిపోయి జీవము ఆ విధంగా వామిటింగ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా కూడా తగ్గలేదనుకోండి, తగ్గనప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ ట్రైబివేట్ ఇంజెక్షన్ ఇవ్వాలండి. ఇది మల్టీడోసు B1, B6, B12 అనే 3 విటమిన్స్ ఉంటాయి. ఉదయం 5 ml, సాయంత్రం 5 ml ఈ విధంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే అట్లా తగ్గిపోతుందండి. దీనివల్ల లాభం ఏంటంటే, ఇప్పుడు మనుషులకు నోరు వలిగింది అనుకోండి, నోట్లో పొక్కులు పొడిచినాయి, నోరు వలిగింది, తిండి తినొస్తలేదు, తిండి తిన్నా కూడా ఇట్లా ఉతకపోయినట్టు అవుతుంటుంది అనమాట. అన్నం కారం అవుతుంటుంది, కొంచెం కారం తిన్నా కూడా. దానికి మనం ఏం వాడతామంటే, ఇవే హ్యూమన్ కూడా ఇవే వాడతారండి. B+4 అని దొరుకుతాయి, B కాంప్లెక్స్ టాబ్లెట్స్, అవే మనుషులు కూడా వాడతారనమాట. ఇదే విటమిన్. కాబట్టి ఈ విటమిన్ వల్ల ఏమైందంటే, దానికి అరణ పొట్టలో మంచి ఎంజైమ్ తయారు చేసేది ఉంటుంది, అది తగ్గిపోద్ది అనమాట. తగ్గిపోయినప్పుడు ఈ ఇంజక్షన్ ఇస్తే ఆ ఎంజైమ్ అనేది పెరిగి ఆ విధంగా వామిటింగ్ కాకుండా కూడా ఆగుతుంది. ఒకవేళ ఇవన్నీ ఇచ్చినా కూడా తగ్గలేదు అనుకోండి, లాస్ట్ ట్రీట్మెంట్ అండి ఇది. అవన్నీ ఇచ్చినప్పుడు తగ్గనప్పుడు మనం లాస్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలంటే, హ్యూమన్ మెడికల్ షాప్కి వెళ్ళాలండి. అంటే మనం మనుషులకు దొరికే మందుల షాప్లో పోయి మీరు ఏం చేయాలంటే, ఈ వామ్కిండ్ అనే సిరప్ తీసుకోవాలండి. మీకు ఫోటోలో అవపడుతుంది చూడండి ఫ్రెండ్స్, వామ్కిండ్ అనే సిరపు. ఈ సిరపు ఉదయము 10 to 15 ml, సాయంత్రము 10 to 15 ml, అంటే 10 నుంచి 15 ml వరకు ఈ సిరప్ పోయాలండి. వరుసగా ఉదయము సాయంత్రము 3 days పోసినట్లయితే ఖచ్చితంగా జీవాలకు ఈ వామిటింగ్ అనేది తగ్గిపోతుందండి. తగ్గిపోయి జీవాలు
హెల్తీగా ఉంటాయి, ఆరోగ్యం ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా ఈ వామ్కిండ్ అనే సిరప్, హ్యూమన్ సంబంధించిన సిరప్ వాడి మీ జీవాలను మీరు రక్షించుకోండి ఫ్రెండ్స్. ఇదే మెడిసిన్ వాడి మా పక్క గ్రామాల వాళ్ళకి కాల్ చేస్తే ఇదే మెడిసిన్ చెప్పాను, వాళ్ళ జీవాలు రికవర్ అయినాయి, హెల్తీగా ఉన్నాయి, ఇప్పుడు మంచిగా మేస్తున్నాయి. కాబట్టి మీరు కూడా నా సబ్స్క్రైబర్స్ జీవాలు ఎవరైనా ఈ విధంగా చేస్తే ఈ విధంగా ట్రీట్మెంట్ చేయండి. చేసినట్టయితే ఖచ్చితంగా రికవర్ అవుతాయి ఫ్రెండ్స్. నా వీడియో మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, నెక్స్ట్ వచ్చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.